తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారికి సర్కార్ రెండో అవకాశం కల్పించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు రెండో విడత కులగణన నిర్వహించబోతోంది. అయితే మొదటిసారి సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకుని వారు మాత్రమే ఈ సర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఈసారి ప్రజలు మరింత సులువుగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే పూర్తి కాని నేపథ్యంలో ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో వారందరి కోసం మళ్ళీ కులగణన సర్వేను కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతుంది. ఈ సర్వేలో ఎవరెవరైతే పాల్గొనలేదో వారందరినీ కూడా ఈ సర్వేలో పాల్గొనాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణలో మొత్తం సర్వేలో కులగణన సర్వేలో 50 రోజుల పాటు నిర్వహించగా 96.9% మంది పాల్గొన్నారు. ఇంకా 3.1% మంది ఇంకా కులగణన సర్వేలో పాల్గొనని పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా బీసీలకు సంబంధించిన లెక్కల్లో తేడా ఉంది. ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పి ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాలని పెద్ద ఎత్తున ఆక్షేపణ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో 100% సర్వేను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి కులగణన సర్వే మళ్ళీ కంటిన్యూ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కులగణన సర్వేలో ప్రధానంగా 3 పద్ధతుల్లో ఈసారి అవకాశం కల్పించింది ప్రభుత్వం. అందులో ప్రధానంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. 0402111111. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో వాళ్ళంతా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వాళ్ళ వివరాలు నమోదు చేస్తే మళ్ళీ ఎన్యూమరేటర్లందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కులగణన సర్వే చేస్తారు. ఇక రెండో ఆప్షన్ ఇచ్చింది, ఎవరైతే గ్రామ స్థాయిలో అయితే మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి తమ వివరాలు నమోదు చేయాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు కార్యాలయాలకు వెళ్ళి అక్కడున్న సేవా కేంద్రాల్లో తమ వివరాలు నమోదు చేస్తే మళ్ళీ వాళ్ళంతా కూడా ఆ వివరాలను బట్టి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఈ కులగణన సర్వే పూర్తి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇక దాంతోపాటు వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ వెబ్సైట్ seeps.gov.cgg.in ఈ వెబ్సైట్కు లోకి వెళ్ళి ఆన్లైన్లో ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేస్తే మళ్ళీ ఆ వివరాలను బట్టి ఎన్యూమరేటర్స్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కులగణనకు సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. కాబట్టి ఈ నెల 28 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎవరైతే కులగణన సర్వేలో పాల్గొనలేదో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తమ వివరాలు నమోదు చేసుకొని కులగణనకు సహకరించాలి. అప్పుడే 100% తెలంగాణలో కులగణన సర్వే పూర్తవుతుంది. అప్పుడు ప్రభుత్వం అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కావచ్చు, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలన్నింటిలో కూడా వీళ్ళందరికీ సమాన అవకాశాలు కల్పించే అవకాశం దక్కుతుందని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష, థ్యాంక్ యూ కరుణాకర్.